కానీ అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూచిపూడి బాబు గారిని ఇద్దరు అదే ఆరోపణ చేస్తారు, దట్ మీరు వాళ్ళతో కుమ్మకైనారు, మీరు వాళ్ళ నుంచి డబ్బు తీసుకున్నారు. ఇదంతా ఏం జవాబు లేకుండా చెప్పకుండా ఇప్పుడు విచారణ చేసుకొని వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి పట్టాలు రావడం జరుగుతుంది. అదే మధ్యలో బాగా చేయాలంటే కూడా కొంతమంది వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియకుండా కొన్ని స్లాట్ బుక్ చేసుకొని చేసే ప్రయత్నాలు జరిగినాయి. లేదంటే సక్సెషన్ జరిగిపోతుంది. ఒక వారం తర్వాత ఆ ఇద్దరు వచ్చేస్తారు, మేము ఉన్నప్పుడు మీరు విచారణ చేయకుండా ఎట్లా చేశారు, టెస్ట్ చేసి రికార్డులు నమోదు చేయాలి. ఇప్పుడు కొనుగోలు ఎంఆర్ఓ వస్తాడు, ఈఆర్ఏ వస్తాడు, సర్వేయర్లు కూడా రేపు 6,000 మంది నియమించబోతాం గవర్నమెంట్. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం కూడా వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక. ఈ కూడా మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు తీసేసి కొన్ని కొత్త పేజీలు అటువల్ల రైతుల పేర్లు మార్పు అనేది అనివార్యమైంది. ఆన్లైన్లో కూడా ఎక్కించారు. వన్ సౌండ్ యాక్ట్కి సంబంధించి ఎటువంటి ఆటంకం రాదని చెప్పి మీరు అంటా ఉన్నారు. భూ బదలాయింపు ఏదైతే కాస్తుదారులోకి కలెక్టర్ గారికి మరి ఎమ్మెల్యే గారికి రఘుబాబు గారికి మా నమస్కారాలు. మేము మీ దగ్గరకు వచ్చి ఈరోజు ఈరోజు మనుగురు మండల్ హెడ్ క్వార్టర్లో మన భూభారతి 6/2025 చట్టం గురించి అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ సదస్సుకి గౌరవ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారు కూడా జాయిన్ అయినారు. మన అధికారులందరూ రైతులందరికీ ఈ చట్టంకి సెక్షన్ వారీగా ఏమేమి అంశాలు ఉన్నాయో చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పడం జరిగింది. అందరికీ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే, మన చట్టం గురించి అవగాహన తీసుకొని వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో దానికి పరిష్కారం చేయడానికి ఇప్పుడు యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది. మీ ఊరికే వచ్చి వాళ్ళు సదస్సులు పెట్టుకొని మీ దరఖాస్తు తీసుకొని పరిష్కారం చేస్తారు. ఇది ఆల్రెడీ 4 జిల్లాల్లో పైలట్గా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడైతే అంశాల గురించి మేము చెప్తున్నాము, త్వరలోనే మీ గ్రామంలో కూడా వచ్చి మీ దరఖాస్తులు తీసుకొని మీకు పరిష్కారం చేసే విధంగా మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం 2025 పైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు చట్టం పైన పూర్తి అవగాహన కల్పిస్తూ ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది. ఈ భూభారతి చట్టం తీసుకొచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా తరఫున పినపాక నియోజకవర్గ రైతాంగ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం వలన రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు, కష్టాలు పడ్డారు, కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అవన్నీ గమనించి ఎన్నికల ముందు మరి ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఈనాడు ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎన్నికల ముందు చెప్పినారో, మరి ఇవాళ ఈ ధరణి చట్టాన్ని అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పినారు. అదేవిధంగా కలిపి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చినారు. ఈ భూభారతి చట్టం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ చట్టం వచ్చిన తర్వాత మరి వాళ్ళ పండగ వాతావరణం నెలకొంది. మాకు న్యాయం జరుగుద్ది, మా భూమి మీద మాకు భరోసా ఉంటుంది, మా భూమి మీద ఇంకా ఎవరు భవిష్యత్తులో రారు అనే నమ్మకంతో ఇవాళ ఈ చట్టం ద్వారా రైతాంగం అంతా కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టులు తీసుకొని సదస్సులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామానికి అధికారులు పోతా ఉన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో కూడా ప్రతి ఒక్క మండలాన్ని తీసుకొని పైలట్ ప్రాజెక్టుగా గ్రామ స్థాయిలోకి అధికారులే పోయి రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుద్ది. ఈ భూభారతి చట్టం ద్వారా ఇది భూ హక్కుల రక్షణ చట్టం, భూములకు తక్షణ పరిష్కారం ధ్యేయంగా ఈ చట్టం తీసుకొచ్చినారు. అన్ని రోజులు మరి ఇవాళ 15 నెలల కాలంలో ఈ చట్టం తీసుకురావడం మామూలు విషయం కాదు. సుదీర్ఘంగా మేధావుల సలహాలు, రాజకీయ పార్టీల సలహాలు, అన్ని
ప్రైవేట్ సంఘాల సలహాలు, సామాజికవేత్తల సంఘాల సలహాలు కూడా తీసుకొని ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టము అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతుంది. ఆగస్టు 15వ తారీఖు కల్లా ఈ భూభారతి చట్టం వల్ల ఎవరైతే గతంలో భూముల వల్ల ఇబ్బందులు పడ్డారో, పట్టా పాస్బుక్ రాలేదో, ఎవరైతే దోపిడీ చేసినారో అన్నిటికీ సర్వరోగ నివారణగా ఇది భూభారతి చట్టము. భూముల వల్ల ఇబ్బందులు పడే రైతాంగానికి ప్రజలకు ఇవాళ ఒక వరం లాంటిది ఈ చట్టము. ఈ చట్టం ఆగస్టు 15 కల్లా ఈ యొక్క భూభారతి చట్టం ద్వారా అన్ని రకాల సమస్యలు, భూ సమస్యలు పరిష్కరించాలనేదే ఈ చట్టం యొక్క ఉద్దేశం, ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ చట్టం తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మంత్రులకు, ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి పినపాక నియోజకవర్గం తరపున, నా తరపున, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, మీ పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.